రాజయోగం 7వ అధ్యాయం ధ్యానం సమాధి. రాజయోగంలోని మొదటి 6 అంగాల గురించి స్థూలంగా తెలుసుకున్నాం. మిగిలిన అంగాలు 2. వీటిలో ఏకాగ్రతను బోధించే సూక్ష్మ సాధనాలుంటాయి. రాజయోగానికి పరమ లక్ష్యం ఏకాగ్రతే. మనం పొందే సహేతుక జ్ఞానమంతా మన అంతర్గత చేతన ద్వారానే ఏర్పడుతోంది. వెలుపల ఉన్న వస్తువేమిటో, అది ఎలాంటిదో ఇదంతా కూడా మనకు ఆ చేతన మూలంగానే తెలుస్తూ ఉంటుంది. ఈ బల్ల, మీ ఉనికి నా ఎరుకలోనికి రావడం మూలంగా బల్ల మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుస్తోంది. అదే సమయంలో నా ఉనికిలోని చాలా భాగం నాకు తెలియకుండా ఉంటుంది. శరీరంలో వివిధ అవయవాలున్నాయి, మెదడులో రకరకాల భాగాలున్నాయి, కానీ వాటి ఎరుక ఎవరికీ తెలియదు. నేను భోజనం చేస్తుంటాను, అదంతా తెలిసే చేస్తుంటాను. అయితే అది జీర్ణం అవుతున్నప్పుడు మాత్రం ఆ విషయం నాకేమీ తెలియదు. ఆహారం రక్తంగా మారుతుంది, రక్తం దేహమంతా ప్రసరిస్తుంది, దేహానికి జవసత్వాలు కలుగుతాయి. అయితే ఈ చర్యలన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అయినా ఈ చర్యలన్నీ చేస్తున్నది నేనే సుమా. ఈ ఒక్క దేహంలో 20 మంది ఉంటారా? ఉండరు కదా. మరి ఈ కార్యాలన్నీ నేనే చేస్తున్నాను అన్న నిజం నాకెలా తెలుస్తుంది? తినటం, పచనం చేసుకోవటం నీ పని, శరీరానికి పుష్టి కలిగించడం మరొకరి పని అని వాదించవచ్చు. కానీ అది జరిగే పని కాదు. మనకు తెలియకుండా జరిగిపోతున్న చర్యలన్నింటినీ ఎరుకలోకి తేవచ్చునని నిరూపించగలం. మన గుండె మన నియంత్రణ లేకుండానే పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడున్న వారిలో గుండెను ఆపడానికి ఎవరికీ సామర్థ్యం లేదు. అది తన పని తానే చేసుకుంటూ పోతుంది. ఈ గుండెను కూడా స్వవశం చేసుకోవచ్చు. మన ఇచ్ఛానుసారంగా దీన్ని వేగంగా లేదా నెమ్మదిగా పనిచేయించవచ్చు. అంతెందుకు, గుండెను పూర్తిగా క్రియారహితంగా కూడా చేసుకోవచ్చు. సాధన ద్వారా గుండె మన వశమవుతుంది. అలాగే దేహంలోని ఏ భాగాన్నైనా స్వవశం చేసుకోవచ్చు. అంటే మన ఎరుక లేకుండా జరిగే దేహ వ్యాపారాలన్నింటినీ కూడా మనమే చేస్తున్నామని తెలుస్తోంది కదా. అలా చేస్తున్నామన్న విషయం మనకు తెలియదు, అంతే. దీన్ని బట్టి ఒక విషయం తేట తెల్లమవుతోంది. మనసు 2 క్షేత్రాల్లో పనిచేస్తూ ఉంటుందని. ఒకటి చేతనావస్థ. ఈ అవస్థలో జరిగే పనులన్నింటిలో అహం భావన ఉంటుంది, అంటే నేను చేస్తున్నాను అన్న ఎరుక ఉంటుంది. రెండవది అచేతనావస్థ. ఈ అవస్థలో జరిగే పనులన్నీ అహం భావన లేకుండానే జరిగిపోతుంటాయి, అంటే నేను చేస్తున్నాను అన్న ఎరుక వీటి యందు మనకుండదు. కాబట్టి మనసు 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. నేను అన్న భావనతో కూడిన పని, నేను అన్న భావన లేని పని. మొదటిది సచేతన క్రియ, రెండవది అచేతన క్రియ. నిమ్న జాతి జంతువుల్లో ఈ అచేతన క్రియను సహజ జ్ఞానం అంటాం. ఉత్తమ జాతి జంతువుల్లో ఉత్తమోత్తమ జంతువైన మనిషిలో సచేతన క్రియ అనేది ఉంటుంది. నేను అన్న భావనతో కూడిన ఎరుకను కూడా అది దాటిపోతుంది. అహంయుక్త మనోవ్యాపారం అహంరహిత మనోవ్యాపారం కన్నా ఉన్నతం కదా. అలాగే అహంయుక్త మనోవ్యాపారాన్ని మించిన ఉన్నత స్థితిని కూడా ఉంది. ఇది ఎరుకకు అతీతంగా ఉండే అవస్థ. ఇందులో నేను అన్న వృత్తి ఏర్పడదు. మధ్యలో ఉండే బోధావస్థలో మాత్రమే నేను అనే వృత్తి ఏర్పడుతోంది. పైన ఉండే బోధాతీత అవస్థలో, క్రింది ఉండే బోధరహిత అవస్థలో నేను అనే వృత్తి అసలు ఉండనే ఉండదు. అయినా మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసు బోధావస్థను దాటితే దాన్ని అతీంద్రియ జ్ఞానం లేదా సమాధి అంటారు. సమాధి పొందిన వ్యక్తి బోధావస్థను దాటకుండా క్రిందికి దిగజారి తక్కువ స్థాయిలోకి వెళ్ళలేదని మనకెలా తెలుస్తుందని మీరు అనవచ్చు. నిజమే. క్రింది అవస్థలో, పై అవస్థలో రెంటిలో కూడా నేను వృత్తి ఉండదు. అయితే ఫలితాన్ని బట్టి ఏది ఉచ్చస్థితో ఏది నీచస్థితో మనం నిర్ణయించవచ్చు. ఒక వ్యక్తి గాఢంగా నిద్రించాడనుకోండి, అప్పుడు అతను బోధావస్థకు క్రింది స్థితిని అనుభవిస్తుంటాడు.
ఊపిరి పీలుస్తుంటాడు, నిద్రలో శరీరాన్ని కదిలిస్తూ ఉంటాడు. ఇదంతా అతనికి తెలియనే తెలియదు. నిద్రలో ఇలా శరీర వ్యాపారాలు చేస్తున్నా అతనికి ఆ ఎరుకే ఉండదు. నిద్రించే ముందు అతను ఏ స్థితిలో ఉంటాడో నిద్రించి మేల్కొన్న తర్వాత కూడా అదే స్థితిలో ఉంటాడు. నిద్రించేంత వరకు అతనికి ఎంత జ్ఞానం ఉంటుందో నిద్ర తర్వాత కూడా అతనికి అంతే జ్ఞానం ఉంటుంది. అతని జ్ఞానం ఏమాత్రం వికసించదు. అతనికెట్టి తత్వదర్శనం కలగదు. కానీ సమాధిని పొందిన యోగి విషయం అలా కాదు. సమాధిలోకి వెళ్లే ముందు అతను మూర్ఖుడై ఉంటే సమాధి తర్వాత అతను ఋషిగా మారిపోతాడు. ఈ తేడా ఎందుకు? ఒక అవస్థ నుండి బయటపడితే వ్యక్తి మొదటిలా మామూలుగానే ఉంటాడు. మరొక అవస్థ నుండి బయటపడితే అతను తత్వదర్శిగా, ఋషిగా, ప్రవక్తగా, పరమ పవిత్రుడిగా పరిణామం చెంది పునర్జీవితుడై అఖండ జ్ఞాన సంపన్నుడై ఉంటున్నాడు. ఇలా 2 రకాల ఫలితాలు చూస్తున్నాం. కార్యాలు వేరువేరు కాబట్టి కారణాలు కూడా వేరువేరుగా ఉండాలి. సమాధి నుండి బయటికి వచ్చిన వ్యక్తికి కలిగే దివ్యానుభూతి బోధరహితావస్థలో కలగదు. అంతేకాదు, బోధావస్థలో కలిగే సహేతుక జ్ఞానం కన్నా ఈ దివ్యానుభూతి మహత్తరమైంది. కాబట్టి ఇది తప్పక అతీంద్రియ జ్ఞానమై ఉండాలి. ఆ అతీంద్రియ జ్ఞానావస్థ సమాధియే. సమాధి అంటే స్థూలంగా ఇదే. మరి ఈ సమాధి వల్ల లాభమేమిటి అని అంటారా? చెబుతాను. హేతువాదం లేదా బోధయుక్త మనోవ్యాపారం చాలా పరిమిత జ్ఞానాన్నే కలిగిస్తుంది. ఇంద్రియ జన్య జ్ఞానాన్ని హేతువాదం ఎప్పుడూ దాటిపోలేదు. మనిషికి ప్రాణప్రియమైన విషయాల జ్ఞానమంతా హేతువాద పరిధిని దాటే ఉంటుంది. శాశ్వతమైన ఆత్మ ఉందా? దేవుడున్నాడా? ఈ విశ్వాన్ని నియమించే అనంత జ్ఞానశక్తి ఏదైనా ఉందా లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ హేతువాదానికి అందవు. హేతువాదం ఏమంటుంది? నేను అజ్ఞేయవాదిని, ఒక విషయం అవునో కాదో నాకు తెలియదు అంటుంది. కానీ మనకు మాత్రం ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం. వీటికి సరైన సమాధానాలు లభించకపోతే మానవ జీవితమే వ్యర్థమైపోతుంది. మన నైతిక సిద్ధాంతాలు, ధార్మిక ప్రవృత్తులు, మానవ స్వభావంలోని అత్యున్నతాంశాలు అన్నీ కూడా హేతువాదాతీత తత్వాలపైననే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రశ్నలకన్నింటికీ మనం తప్పక జవాబులు తెలుసుకోవాలి. ఈ జీవితం ఒక నాటకమైతే, ఈ విశ్వం ఆకస్మిక అణు సంయోగ జనితమైతే, మరి నేను మరొకరికి మేలెందుకు చేయాలి? సాటి జీవుల ఎడల కరుణనెందుకు చూపాలి? న్యాయంగా ఎందుకుండాలి? ఒకరికొకరు సానుభూతి ఎందుకు కలిగి ఉండాలి? ఈ లోకంలో ఎవరికి వారు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవచ్చుగా, ఎవరి లాభం వారు చూసుకోవచ్చుగా. మరు జన్మ ఉంది, పరలోకాలు ఉన్నాయి అన్న ఆశ లేనప్పుడు నేను నా సాటి మనిషిని ఎందుకు ప్రేమించాలి? అతని గుంచెందుకు కోయకూడదు? మోక్షం లేదు, ఈ దృశ్య ప్రపంచానికి మించి మరేమీ లేదు, కేవలం కఠిన నిర్జీవ శాసనాలే ఉన్నాయి అన్నదే నిజమైతే, మరి నా శక్తి మేరకు ఇహలోక సుఖాలను అనుభవించే ప్రయత్నం చేయటమే మంచిది కదా. ఇహలోక ప్రయోజనంపై ఆధారపడే నైతిక వర్తనం నిర్మాణమైందని కొందరు చెబుతుంటారు. ఏమిటా ప్రయోజనం? ఎక్కువ మందికి ఎక్కువ సుఖం కల్పించటమా? ఇలా నేనెందుకు కల్పించాలి? నా ప్రయోజనం నెరవేరే పక్షంలో చాలా మందికి నేను దుఃఖం ఎందుకు కల్పించకూడదు? ఈ ప్రశ్నలకు ఐహిక ప్రయోజనవాదులు ఏం సమాధానం చెబుతారు? నిజానికి ఏది న్యాయమో ఏది అన్యాయమో మీకెలా తెలుస్తుంది? సుఖాన్ని కోరి ఆ ప్రేరణతో నా కోరికను నెరవేర్చుకుంటాను. ఇది నా స్వభావం, అంతే. నాకు కోరికలున్నాయి, వాటిని తృప్తిపరుచుకోవాలి. వద్దని ఎందుకంటారు? మానవ జీవితం గురించి, నీతి గురించి, మృత్యువు లేని ఆత్మ గురించి, భగవంతుడు, ప్రేమ సానుభూతుల గురించి, సత్ప్రవర్తన, స్వార్థ రాహిత్యం గురించి ఈ సత్యాలు, సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటన్నింటికీ మూలాధారం ఏది? మానవ జీవితం గురించి, నీతి గురించి, మృత్యువు లేని ఆత్మ గురించి, భగవంతుని గురించి, ప్రేమ సానుభూతుల గురించి, సత్ప్రవర్తన గురించి, స్వార్థ రాహిత్యం గురించి
ఈ సత్యాలు సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటన్నిటికీ గల ఆధారం ఏది? స్వార్థరాహిత్యం అన్న భావన మీదే నీతి శాస్త్రం, మనిషి ప్రవర్తన, విజ్ఞానం ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. స్వార్థరాహిత్యం అన్న ఈ ఒక్క మాటలో మానవ జీవితాశయాలనన్నింటినీ ఇమిడ్చివేయవచ్చు. అసలు స్వలాభాన్ని ఎందుకు వదలాలి? స్వార్థరహితంగా ఉండు అని నాకెందుకు విధించారు? దీనికేమైనా గట్టి కారణముందా? స్వార్థపరునిగా నేనెందుకు ఉండకూడదు? సహేతుకమైన కారణమేమైనా ఉందా? అయితే చూపించండి. స్వలాభం కోరకుండా జీవించండి అని చెప్పడం కవిత్వానికి రాణించవచ్చు గాని అది సరి అయిన కారణం కాదు. స్వలాభాన్ని నేనెందుకు విడాలో, మంచిగానే ఎందుకు ఉండాలో చెప్పండి. ఒక స్త్రీ ఒక పురుషుడు అలా శాసిస్తే మాత్రం నేనలా ఉండాలా? దాన్ని నేనొప్పుకోను, అలా ఉండను. స్వలాభం కోరకుండా జీవిస్తే నాకేం లాభం? ఎక్కువ సుఖమే ఆ లాభం అంటారా? అలా అయితే స్వార్థ పనులుగా ఉంటేనే నాకెంతో లాభం. ఐహిక ప్రయోజనవాదులు ఇలాంటి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు. అపార సముద్రంలో ఒక్క నీటి బొట్టువు ఈ దృశ్య ప్రపంచం. అపార సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ దృశ్య ప్రపంచం. అనంత పదార్థ రాశిలో ఇది ఒక అణువు అన్నదే దీనికి సరైన జవాబు. స్వార్థరాహిత్యాన్ని మానవులకు బోధించిన మహాత్ములు ఆ భావాన్ని ఎలా గ్రహించారు? సహజ జ్ఞానంతో మాత్రం కాదు. సహజ జ్ఞానంతో జీవించే జంతువులకు స్వార్థరాహిత్యం అన్నదే తెలియదు. తార్కిక జ్ఞానంతో కూడా ఈ భావం కలుగదు. తర్కం ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉంటుంది. మరి ఈ భావం ఎలా, ఎక్కడి నుండి కలుగుతోంది? ప్రపంచంలోని గొప్ప ప్రవక్తలంతా ఒక విషయంలో ఏకీభవించారని మనకు చరిత్ర చెబుతోంది. మాకు లభించిన తత్వ సిద్ధాంతాలన్నీ పైనుండే వచ్చాయని వారంతా అంటారు. అయితే అవి వారికి నిజంగా ఎక్కడి నుండి ప్రాప్తించాయో వారిలో చాలా మందికి తెలియదు. రెక్కలతో ఎగురుతూ మానవ రూపంలో ఉన్న ఒక దేవదూత ఆకాశం నుండి దిగివచ్చాడని, ఈ సందేశాన్ని విను అంటూ తనకు చెప్పాడని ఒక ప్రవక్త అంటాడు. ఒక దేవత తనకు ప్రత్యక్షమైందని మరొక ప్రవక్త చెబుతాడు. కొన్ని దివ్యాంశాలను తన పూర్వీకుడొకడు తనకు తెలిపాడని మరో ప్రవక్త ప్రకటిస్తాడు. వీరికి ఇంతకన్నా మించి తెలియదు. అయితే ఒక విషయముంది. తర్కంతో గాని హేతు ప్రజ్ఞతో గాని ఈ దివ్య జ్ఞానం కలగలేదని, పైనుండి మాత్రమే లభించిందని వీరంతా ముక్త కంఠంగా చెబుతుంటారు, ఏకీభవిస్తుంటారు. మరి ఈ విషయమై యోగ శాస్త్రం ఏమంటుందో చూద్దాం. వారికి ప్రాప్తించిన దివ్య జ్ఞానం హేతువాదానికి అతీతమవడం సమంజసమే. అయితే ఈ జ్ఞానం మరెక్కడి నుండో రావడం లేదు. అంతర్గతం నుండే వస్తున్నది సుమా, అంతర్గతం నుండే వస్తున్నది సుమా అని యోగ శాస్త్రం వక్కాణిస్తుంది. హేతువాదానికి అతీతంగా అతీంద్రియ జ్ఞానం ఉండే ఉన్నతావస్థ మనసులోనే ఉంది. ఆ అవస్థను పొందితే అతీంద్రియ జ్ఞానం లభిస్తుంది అని యోగులంటారు. ఈ అవస్థ సామాన్య మానవ స్వభావానికి అతీతంగా తార్కిక జ్ఞానానికి అందకుండా ఉంటుంది. ఇలాంటి అవస్థ శాస్త్ర విధి తెలియని వ్యక్తికి దైవవశాత్తు లభించవచ్చు. ఇలా హఠాత్తుగా తనకు తెలియకుండా దివ్య జ్ఞానం తనకు లభించేసరికి అది పైనుండే ప్రాప్తించిందని ఆ వ్యక్తి అంటాడు. దివ్యావేశం, అతీంద్రియ జ్ఞానం ఏ దేశంలోనైనా ఒకే విధంగా ప్రాప్తిస్తూ ఉంటుంది. కానీ అసలు నిజం ఎవరికీ తెలియకపోవడం వల్ల రకరకాలుగా అది తమకు వచ్చిందని చెబుతుంటారు. ఒకరు దేవదూత చెప్పిందంటారు, ఒకరు దేవత ఇచ్చిందంటారు, ఒకరు దేవుడు ప్రసాదించాడంటారు. నిజానికి మనసులోనే ఎంతో సహజంగా ఈ జ్ఞానం కలుగుతోంది. అయితే తమ విద్యాబుద్ధుల విశ్వాసాలను బట్టి దీనికి రకరకాల కారణాలను సృష్టించుకుంటున్నారు. అంతే. నిజం ఏమిటో తెలుసా? ఈ దివ్య జ్ఞానం వీరికి అనుకోకుండా కాకతాళీయంగా లభిస్తోంది.
దివ్య జ్ఞానాన్ని ఇలా కాకతాళీయంగా పొందటం హానికరమంటారు యోగులు. చాలా మంది దీనివల్ల పిచ్చివారయ్యే అవకాశం ఉంది. ఈ జ్ఞానంలోని తత్వాన్ని తెలుసుకోకుండా హఠాత్తుగా ఈ దివ్య జ్ఞానాన్ని పొందిన వారు ఎంతటి గొప్పవారైనా సరే వారంతా చీకట్లో తడుముకునేవారుగానే కనిపిస్తారు. పైగా ఈ జ్ఞానానికి తోడుగా వారికి ఉన్న కొన్ని విచిత్ర మూఢనమ్మకాలు కూడా కలిగి ఉండేవారని తెలుస్తోంది. వారంతా మతి భ్రమకు లోనయ్యారు. గుహలోనున్న తన వద్దకు ఒకరోజు గేబ్రియల్ అనే దేవదూత వచ్చిందని, తనకు బరాక్ అనే ఒక దివ్యాశ్వం మీద ఎక్కించుకుపోయిందని మహమ్మద్ చెప్తాడు. తానప్పుడు దివ్య లోకాలను చూశానని అతను అంటాడు. అయినా అతను కొన్ని గొప్ప సత్యాలను వెల్లడించాడు. ఖురాన్ చదువుతూ ఉంటే గొప్ప సత్యాలు మూఢనమ్మకాలతో మేళవం చెందినట్టు తెలుస్తుంది. దీనికి ఏమిటి కారణం? దివ్యావేశం అతనికి కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అది అనుకోకుండా కాకతాళీయంగా అతనికి లభించింది. అతను సుశిక్తుడైన యోగి కాదు. అందుకే తన కార్యాలకు కారణం అతనికి తెలియలేదు. మహమ్మద్ ప్రపంచానికి చేసిన మేలు గురించి ఆలోచించండి. అలాగే అతని మతోన్మాదం వల్ల లోకానికి జరిగిన కీడును కూడా గ్రహించండి. అతని ఉపదేశాల కారణంగా కోట్లాది మందిని ఊచకోత కోశారు. ఎంతో మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. ఎంతో మంది పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఎన్నో దేశాలు సమూలంగా నాశనమయ్యాయి. ఎంతో మంది చిత్రవదకు గురయ్యారు. ఈ కీడు గురించి ఆలోచించండి. కాబట్టి మహమ్మదు ఇతర గొప్ప ప్రవక్తల జీవిత చరిత్రలను విమర్శించి చూస్తే ఇలాంటి మతిభ్రమ అనే ప్రమాదానికి వారు ఎలా గురయ్యారో తెలుస్తుంది. అయినా వారందరికీ దివ్య జ్ఞానం ప్రాప్తించింది. ఇలా భావావేశంలో ప్రవక్త అతీంద్రియ జ్ఞానాన్ని పొందినప్పుడు కొన్ని తత్వాలను దర్శిస్తాడు. దానితో పాటు కొన్ని మూఢనమ్మకాలకు కూడా అతను గురి అవుతుంటాడు. మహమ్మద్ గొప్ప ఉపదేశాలతో లోకానికి ఎంతో మేలు జరిగింది. అయితే అతని మూఢనమ్మకాలతో లోకానికి అంతకు రెట్టింపు కీడు జరిగింది. మానవ జీవితమనే అసంగత విషయ విన్యాస రాశి నుండి మనము ఏదైనా సమంజస భావాన్ని గ్రహించాలంటే హేతువాదాన్ని అతిక్రమించాలి. దానికోసం మూఢ నమ్మకాలను వదిలిపెట్టాలి. శాస్త్రోక్త సాధనాన్ని ప్రశాంతంగా సక్రమంగా చెయ్యాలి. ఇతర శాస్త్రాల మాదిరే రాజయోగాన్ని కూడా ఒక శాస్త్రంగా పరిశీలించాలి. హేతు విమర్శను ఆధారం చేసుకోవాలి. సత్యాన్వేషణకు దోహదం చేసేదాకా దాన్ని అవలంబించాలి. హేతు విమర్శ నిలవలేని స్థితిలో ఉన్నతావస్థను పొందేందుకు అదే దారి చూపుతుంది. నేను ఈశ్వర ప్రేరేపితుడను అని చెబుతూ ఆ వెంటనే యుక్తి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి మాటలను నిరాకరించండి. ఎందుకంటే సహజ జ్ఞానం, తార్కిక జ్ఞానం, అతీంద్రియ జ్ఞానం లేదా బోధరహితావస్థ, బోధావస్థ, బోధాతీతావస్థ ఈ మూడు ఒకే మనసుకు సంబంధించినవై ఉంటాయి. ఒకే వ్యక్తిలో ఈ మూడు రకాల మానసిక స్థితులుండవు. అయితే ఒక మానసిక అవస్థ వికసించి ఉన్నత అవస్థలోకి పరిణమిస్తుంది. సహజ జ్ఞానం తార్కిక జ్ఞానంగా మారుతుంది. తార్కిక జ్ఞానం అతీంద్రియ జ్ఞానంగా వికసిస్తుంది. ఈ అవస్థలు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి కావు. యథార్థ దివ్య జ్ఞానం యుక్తి విరుద్ధంగా ఉండదు. పైగా యుక్తిని సిద్ధింపజేస్తుంది. ప్రతిష్ఠించటమే నా ఆశయం, వినాశనం చేయటం కాదు అని గొప్ప ప్రవక్తలు చెబుతున్నట్లు దివ్య జ్ఞానం హేతు జ్ఞానానికి ఎప్పుడూ దోహదం చేస్తూ హేతు జ్ఞానాన్ని సిద్ధింపచేస్తూ ఉంటుంది. శాస్త్ర విధి ప్రకారం అతీంద్రియ జ్ఞానావస్థ సమాధి మనకు కలగటమే యోగాంగాల వల్ల కలిగే ప్రయోజనం. ప్రాచీన మహర్షులకు దివ్య జ్ఞానం సహజ సిద్ధంగా ఉంటే ప్రతి మనిషికి అది సహజ సిద్ధమే కావాలి. వారెవ్వరూ అద్వితీయులు కారు. వారు కూడా మనలాంటి మనుషులే. అయితే వారు గొప్ప యోగులుగా మారారు. మనము కావచ్చు. అతీంద్రియ జ్ఞానం వారికి సిద్ధిస్తే మనకు సిద్ధిస్తుంది. వారేమీ విచిత్ర వ్యక్తులు కారు. ఒక వ్యక్తి ఆ స్థితిని పొందాడంటే ప్రతి వ్యక్తి దాన్ని పొందవచ్చు. పొందవచ్చని కాదు, ప్రతి మనిషి
ఆ స్థితిని పొంది తీరాలి. అతీంద్రియ జ్ఞానాన్ని సాధించటమే మతం. స్వానుభూతియే మన గురువు. జీవితమంతా వాద వివాదాలు చేయండి, స్వానుభూతి కలిగేదాకా సత్యాన్ని ఏమాత్రం గ్రహించలేం. ఒక వ్యక్తి వైద్య గ్రంథాలు పోగు చేసుకుంటే అతడు వైద్యుడైపోతాడా? ఒక దేశాన్ని నేను చూడాలనుకుంటాను, ఆ దేశ పటాన్ని చూస్తే సరిపోతుందా? నేను ప్రత్యక్షంగా ఆ దేశానికి వెళ్లి చూడాలి. ప్రత్యక్షంగా చూడాలి అన్న కుతూహలాన్ని మాత్రం ఆ పటం కలిగిస్తుంది. అంతేకాదు, కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం వల్ల మన బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఒక పుస్తకంలో బ్రహ్మజ్ఞానమంతా ఉందనడం ఈశ్వరుణ్ణి నిందించటమే. భగవంతుడు అప్రమేయుడు, అనంతుడు అంటూనే అతన్ని ఒక చిన్న పుస్తకం మధ్యలో ఇరికించటం ఎంత అవివేకం! పుస్తకాల్లోని విషయాలను నమ్మకపోవడం వల్ల, పుస్తక పుటంలో బ్రహ్మజ్ఞానమంతా కనిపించకపోవడం వల్ల ప్రశ్నించిన కోట్లాది మందిని చంపివేశారు కదా. అయితే ఈ మధ్యకాలంలో ఈ హత్యలు, చిత్రవదలు తగ్గాయి. కానీ పుస్తకాన్ని ఈ లోకం ఇంకా ఘోరంగా నమ్ముతూనే ఉంది. సమాధిని పొందాలంటే శాస్త్రీయంగా సాధన చేయాలి. రాజయోగంలోని ప్రతి అంగాన్ని సక్రమంగా అభ్యాసం చేయాలి. ప్రత్యాహారం ధారణ తర్వాత ధ్యానం గూర్చి వివరంగా తెలుసుకోవలసి ఉంది. వెలుపల లేదా లోపల ఉన్న లక్ష్యం మీద మనసును నిలిపితే చిత్తం ఆ లక్ష్యంలో అవిచ్ఛిన్నంగా ఉండిపోతుంది. దీన్నే ధ్యానమంటారు. ప్రతీతి లేదా ఇంద్రియానుభవంలోని బాహ్యాంశాన్ని తొలగించి అంతరాంశమైన అర్థాన్ని మాత్రమే ధ్యానించగలిగితే, తీవ్ర శక్తి మనసుకు ఏర్పడితే అది సమాధి అవుతుంది. ధారణ, ధ్యానం, సమాధి ఈ మూడింటి కలయికయే సంయమం. మొదట ఒక లక్ష్యం మీద చిత్తం ఏకాగ్రం కావాలి. ఆ ఏకాగ్ర స్థితిలో అలాగే కొంతకాలం ఉండిపోవాలి. ఆ ధ్యానంలో లక్ష్యంలోని బాహ్యాంశాన్ని వదిలి అంతరాంశంలోనే నిమగ్నం కావాలి. ఇలాంటి చిత్తానికే అంతా వశమైపోతుంది. ఇదే అత్యున్నత సమాధి. కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతదాకా వాస్తవ సుఖం మనకు దొరకదు. ధ్యాన చిత్తులం, సాక్షిభూతులం అయితే తప్ప మనకు వాస్తవ సుఖం, ఆనందం లభించదు. జంతువులు ఇంద్రియాల్లో రమిస్తాయి, మనిషి బుద్ధిలో రమిస్తాడు. దివ్య పురుషుడు ఆత్మలో రమిస్తాడు. ధ్యానంలో ఉండగలిగే వ్యక్తికే నిజంగా ప్రపంచమంతా రమణీయంగా కనిపిస్తుంది. కోరికలు వదిలి సంగత్యాగం చేసి జీవించే వ్యక్తికి ప్రకృతిలో జరిగే మార్పులన్నీ అందాల దృశ్యాలుగా గోచరిస్తాయి. ధ్యానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఒక శబ్దం వింటాం. ఇందులో మొదటి క్రియ బాహ్య స్పందన, ఇంద్రియం విషయంతో కలవడం. ఈ స్పందనాన్ని మెదడుకు నాడులు చేరుస్తాయి. ఇది రెండవ క్రియ. అప్పుడు మనసు ప్రతిస్పందిస్తుంది. ఇది మూడవ క్రియ. ఆకాశంలో పుట్టే స్పందనం నుండి మనసులో కలిగే ప్రతిస్పందనం వరకు మనం వినే శబ్దమే కారణమై ఉంటుంది. మనసులో ప్రతిస్పందన కలగగానే శబ్ద జ్ఞానం ఏర్పడుతుంది. ఈ చర్యను శబ్దం, అర్థం, జ్ఞానం అని యోగ పరిభాషలో చెబుతారు. ఆకాశ సంబంధ స్పందనం, నాడుల్లో మెదడులో కలిగే చలనం, మనసు ప్రతిస్పందించటం అని దీన్ని శరీర శాస్త్ర పరిభాషలో వివరిస్తారు. నిజానికి ఈ మూడు కూడా వేరువేరు పనులే. కానీ అంతా మిశ్రమంగా ఉండటంతో ఈ పనుల విశిష్టత తెలియడం లేదు. ఈ మూడింటి కూడికతో జరిగే కార్యాన్ని తప్ప మనం వీటిలో ప్రతి దాని పనిని గ్రహించడం లేదు. ఈ సంయుక్త కార్యాన్నే మనం బాహ్య విషయం అంటున్నాం. ప్రతి ఇంద్రియానుభవంలో కూడా ఈ మూడు పనులుంటాయి. వీటిని వేరు చేసి మనం ఎందుకు తెలుసుకోవడం లేదు అనడానికి కారణమేమీ లేదు. యమ నియమాలను అభ్యాసం చేస్తే చిత్తస్థైర్యం కలుగుతుంది, మనో నిగ్రహం ఏర్పడుతుంది. దానివల్ల సూక్ష్మ గ్రాహణ శక్తి అలవడుతుంది. ఇలాంటి చిత్తాన్ని ధ్యానంలో లగ్నం చేయాలి. సూక్ష్మ లక్ష్యంతో ధ్యానాన్ని ముందుగా ప్రారంభించాలి. క్రమంగా సూక్ష్మ లక్ష్యాల వైపుకు వెళ్ళాలి. చివరికి ఏ లక్ష్యం లేకుండా ధ్యానంలో ఉండిపోవాలి. మొదట సుఖ దుఃఖాలు మొదలైన సంవేదనాలకున్న బాహ్య కారణాలను మనసుతో పరిశీలించాలి.
తరువాత అంతర్గత చలనాలను అవలోకించాలి. చివరగా మనసు చేసే ప్రతిక్రియలను పరికించాలి. ఇంద్రియానుభవాల బాహ్య కారణాలను చక్కగా గ్రహిస్తే చాలు. సూక్ష్మ పదార్థాలను, సూక్ష్మ విషయాలను, సూక్ష్మ రూపాలను కనుక్కోగలం. శరీరం లోపలి చలనాలను వాటి నిజ రూపంలో గ్రహిస్తే చాలు. మనోవృత్తులు భౌతిక శక్తిగా మారటానికి ముందే మనసు వాటిని నిరోధించగలుగుతుంది. ఇంద్రియ గోచర ప్రతి విషయం, ప్రతి భావం మనసు చేసే ప్రతిక్రియా ఫలితాలే. కాబట్టి మనసు చేసే ప్రతిక్రియను పూర్తిగా గ్రహిస్తే చాలు. యోగి సర్వజ్ఞుడైపోతాడు. అతనికి మనసు స్వరూపం కట్టెదుట కనిపిస్తుంది. అతనికి సంపూర్ణ మనోనిగ్రహం సిద్ధిస్తుంది. యోగ సిద్ధులెన్నో లభిస్తాయి. అయితే యోగి వీటి మోహంలో చిక్కుకుంటే మాత్రం అతనికి వికాసం అంతటితో ఆగిపోతుంది. భోగ వాంఛలు మహా అడ్డంకులు సుమా. ఇలాంటి దివ్య శక్తుల్ని కూడా యోగి త్యాగం చెయ్యాలి. అప్పుడే సంపూర్ణ చిత్తవృత్తి నిరోధమనే పరమ పురుషార్థం అతనికి ప్రాప్తిస్తుంది. ఆ స్థితిలో మనో విక్షేపాలకు, శరీర వ్యాపారాలకు చెలించని స్వయం జ్యోతి, జ్ఞాన స్వరూపం, శాశ్వతం, సర్వవ్యాపమై దీపించే స్వస్థితిని అతను పొందుతాడు. దీనినే సమాధి అంటారు. ఈ సమాధిని ప్రతి మనిషి పొందటానికి, మనిషే కాదు ప్రతి జంతువు పొందటానికి పూర్తి హక్కు ఉంది. అతి చిన్న జంతువు నుండి ఉత్తమోత్తమైన దేవత వరకు ఉన్న ప్రతి జీవి కూడా ఎప్పటికైనా సమాధిని తప్పక పొంది తీరాలి. అప్పుడే ఆ జీవి పారమార్థిక జీవితాన్ని నిజంగా మొదలు పెడుతుంది. అంతవరకు మనం నిరంతర సాధన చేయవలసిందే. స్వానుభూతి లేకుంటే మనకు నాస్తికులకు భేదమేముంటుంది? ఈ దివ్యానుభవాన్ని కలిగించకుంటే ఏకాగ్రత వ్యర్థమైపోతుంది. ఈ అనుభవం కోసమై ఉన్న యోగాంగాలన్నీ సహేతుకంగా, సక్రమంగా, శాస్త్ర సమ్మతంగా నియమితమై ఉన్నాయి. ఈ యోగాన్ని శ్రద్ధతో సాధన చేయాలి. తప్పక సిద్ధి లభిస్తుంది. సర్వ దుఃఖాలు క్షయిస్తాయి. కర్మ బీజాలు దగ్ధమైపోతాయి. దానితో శాశ్వతానందప్రదమైన మోక్షం లభిస్తుంది. శాశ్వతానందప్రదమైన మోక్షం లభిస్తుంది.